సారంగపాణి జాతకం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలు. కామెడీ డ్రామా. యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 25 ఏప్రిల్ 2025. ప్రియదర్శి ఇతను చూడ్డానికి కమెడియన్ లాగా, ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ లాగా ఉన్న హీరోగా ఇతను చేసినటువంటి సక్సెస్లు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ మధ్య వచ్చినటువంటి 35 సినిమా కానీ, తర్వాత బలగం ఒక బ్లాక్ బస్టర్, ఆ తర్వాత కోర్టు సూపర్ డూపర్ హిట్. సో ఇట్లాంటి హిట్లు కొడుతున్నటువంటి ప్రియదర్శికి మరొక మంచి సినిమాగా అనుకున్న సినిమా సారంగపాణి జాతకం. మంచి సినిమా ఎందుకు అనుకున్నారంటే, వివేక్ సాగర్ సంగీతము, మోహన్ కృష్ణ ఇందగంటి డైరెక్షన్ రైటర్ కావడం వల్ల, మేధావి డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు సహజంగానే ఏర్పడ్డాయి. ఇక రూపా కొడువాయూర్ అందము, తనికెలవర్ని తదితరుల నటన, ముఖ్యంగా వెన్నెల కిషోరు, వివా హర్ష, శివన్నారాయణ వీళ్ళందరూ స్టార్ కాస్ట్ ఉండడం, రాజా చెంబోలు, తర్వాత వడ్లమాని శ్రీనివాసు, ప్రదీప్ రుద్ర వీళ్ళందరూ ఉండడం వల్ల, నరేష్ వీళ్ళందరూ ఉండడం వల్ల కొంచెం న్యాచురల్గానే ఈ సినిమా మీద కొంచెం హైప్ అనేది ఏర్పడింది. అయితే సినిమా ఆ మేరకు ఉందా అంటే, ద ఆస్ట్రాలజిస్ట్ డే అని ఆర్కే నారాయణ కథలాగా ఒక చిన్న లైన్ అనుకుంటే, దీంట్లో ఏంటంటే అవసరాల శ్రీనివాస్ అనే ఒక జ్యోతిష్కుడు ఇతన్ని చూసి నువ్వు హత్య చేయబోతున్నావు అంటే, ఇతను అందరినీ హత్య చేస్తున్నట్టు ఊహించుకోవడము అతిగా అనిపిస్తుంది మనకి. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గతంలో సమ్మోహనం లాంటి ఎంతో అద్భుతమైన సినిమాలు డైరెక్ట్ చేసిన అతను. తర్వాత మన ఫస్ట్ డిజిటల్ దీని కింద ఫస్ట్ చేసినటువంటి డైరెక్షన్ చేసినటువంటి తనికెలబర్నితో చేసిన సినిమా ఉంది. అతనికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. అటువంటి ఇంద్రగంటి మోహన్ కృష్ణ లాంటి డైరెక్టరు చేసిన సినిమానా అనిపించే విధంగా ఉంది సారంగపాణి జాతకం. సో ఇందులో తనికెలబర్ని క్యారెక్టర్ని చంపడానికి ప్రయత్నం చేస్తుండే క్యారెక్టరు ప్రియదర్శిది. సో ఆ నేపథ్యంలో అతను పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయిని, అంటే ఆ అమ్మాయి ఇతను ఇష్టపడుతున్నా అంటుంది, రూపా కొడువాయూరు. ఆ తర్వాత ఇతను నేను చెప్పాల్సుకుంది నువ్వు చెప్పావు అని చెప్పి అంటాడు. పెళ్లి కుదుర్చుకోవడానికి ఇంటికి వెళ్తే ఇంక మొత్తము అంతా సెట్ అయిపోయింది అనుకునే టైంలో ఇతనికి ఎవరో ఆస్ట్రాలజరు నువ్వు హంతకుని కాబోతున్నావు అంటే, ఇంకా అక్కడి నుంచి అతను భయపడుతూ ఉండడం. సెకండ్ హాఫ్లో వివా హర్ష రావడం, అదంతా కథగా వేరే తీరుగా ఉంటుంది. అయితే ఇందులో డైలాగ్ పరంగా 2 బూతు డైలాగులు పెట్టారు. ఒకటేమో వెన్నెల కిషోర్ చెప్తాడు, నవరంధ్రాల్లో కాకుండా ఇంకొక రంధ్రం నాకు మొలిచింది అని, అంటే గుడ్డులో కాకుండా ఇంకొకటి ఉంది అన్నట్టుగా. ఇంకో డైలాగ్ ఏంటంటే, ఒక పాము దగ్గరికి వీళ్ళు చంపడానికి అంటే వెళ్తారు, అంటే ఎవరన్నా చంపేస్తే ఆ పాతకం పోతుందంటే, అదేం లాజిక్ నాకు అర్థం కాదు. అంటే నీ చేతిలో ఒక హత్య కాబోతుందంటే ఎవరైనా దుర్మార్గం చంపేస్తే నీకు క్లియర్ అయిపోతావు అనే లాజిక్లో ఒక ముసలామిని చంపడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె, అరే నువ్వు చిన్నప్పుడు నేను చూశాను రా, నీ తుల్లి ఇలా కొట్టుకుంటూ నీ గిలకని అలా కొట్టుకుంటూ పరిగెత్తేవాడి నువ్వు అని అంటే, ఫ్రెండ్ అంటాడు, ఇవి మాకు అన్ని గుర్తులేక వెన్నెల కిషోర్ అంటాడు, ఇక అన్ని గుర్తుగా ఈ చుల్లి మాత్రమే గుర్తుందా, ఆ పాట మాత్రమే గుర్తుందా అని అంటాడు. అట్లా చుల్లి కొట్టుకుంటుంది అని ముసలామితో అనిపించాడు. బూత్ డైలాగు పెట్టినా కూడా యూఏ సర్టిఫికేట్ రావడం వల్ల ఆ డైరెక్టర్ యొక్క ఇమేజ్ అది. అదే కమర్షియల్ సినిమాలో ఉండుంటే ఖచ్చితంగా ఏ వచ్చేది ఆ ఒక్క డైలాగ్కి, కానీ యూఏ వచ్చింది. అంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇమేజ్ గిలక అంటే క్లియర్గా చుల్లి అని చెప్తున్నాడు, అది కొట్టుకుంటూ తిరిగావు చిన్నప్పుడు అని చెప్పేసి డైలాగ్ ఉంది ఇందులో. నవరంధ్రాలు ఇంకో రంధ్రం అంటే ముడ్డులో కాకుండా ఇంకో రంధ్రం ఉంది అనే అర్థం క్లియర్గా ఉంది. వివేక్ సాగర్ సంగీతం ఒకటి దీనికి ప్లస్ పాయింట్ అయింది. రూపా కొడవాయూరు అందం ఒకటి ప్లస్ పాయింట్ అయింది. ప్రియదర్శి ఎప్పట్లానే చలాకి నటనతో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ డామినేట్ చేశాడు. వివా హర్ష ఇంకా బాగా చేశాడు. సో ఆ రూమ్లోకి వచ్చిన తర్వాత వివా హర్ష వాళ్ళిద్దరూ అప్పుడు చిన్నప్పుడు మొన్న అనుకోవడం, హోటల్లో అతను ఉంటే ఆ హోటల్ దగ్గరికి వీళ్ళు వెళ్ళడము, ఆ తర్వాత వడ్లమాని శ్రీనివాస్ ఇంటికి వచ్చినప్పుడు నరేష్ వీళ్ళని అవమానించడము, ఇతను పిచ్చోడు అని, నీ కొడుకు పిచ్చోడు అని చెప్పేసి అన్నము. ఆ తర్వాత రాజా చెంబోలుకు సంబంధం కుదిరినప్పుడు ఇతను కొట్టుకున్నాము హీరో. లాస్ట్కి ఏం జరిగింది అనేది ఒక తమాషా సీక్వెన్స్లు మాత్రం బాగా అల్లుకున్నారు. సిచ్యువేషనల్ కామెడీ బాగా చేసుకున్నప్పటికీ డైరెక్టరు కొంచెం స్టఫ్ ఉన్న డైరెక్టర్ మోహన్ కృష్ణ కాబట్టి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒక స్టఫ్ ఉన్న డైరెక్టర్ కాబట్టి స్క్రీన్ ప్లే ప్రకారంగా అతను మంచి స్క్రీన్ ప్లేని అల్లుకున్నా కూడా మెయిన్ స్ట్రాంగ్ పాయింట్ ఏంటి, అతను ఎవరో చెప్పినటువంటి జాతకాన్ని నమ్మి తను పెళ్లి చేసుకోకుండా, ఆ రూపని పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని పాడు చేసుకోవడం కాకుండా ఎవరినో చంపుతున్న భ్రమలో అత్తని చంపినట్టు, మామని చంపినట్టు కలలు కనడం ఏంటి, అట్లాంటి ఫ్లక్చువేషన్స్కి ఎందుకు అతను గురయ్యాడు, అతను మానసిక రుగ్మతకు గురైనట్టుగా ఎందుకు చూపించారు అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంటుంది మనకి. సో ఓవరాల్గా సాంగ్స్, సిచ్యువేషనల్ కామెడీ అది మనకి ఈ సినిమాని కాపాడింది కొంతవరకు. సో నా వరకు అయితే పూర్తిగా వెన్నెల కిషోరు, ప్రియదర్శి, రూప నటనకు ఈ సినిమా
హ్యాట్స్ ఆఫ్ అన్నట్టుగా ఉంటుంది. తనికెళ్ళ భరణి రొటీన్ పాత్రల్లో పడిపోతున్నాడు. ఆయన రొటీన్ అదే పద్ధతిలో అదే దాంట్లో ఉంది. ఆయనలో ఇంకా చాలా గొప్ప నటుడు ఉన్నాడు. నటన కాకుండా రొటీన్ పాత్రలు వస్తున్నాయి కాబట్టి ఆయన ఏం చేయలేని పరిస్థితి. ఆ పాత్రలో ఇరుక్కుపోవడం తప్ప ఇంకా చేయగలిగింది ఏం లేదు కదా. సో వడ్లమాన్ శ్రీనివాసు ఉన్నంతలో వెరైటీగా తన ఉన్న క్యారెక్టర్ని వెరైటీగా చేయడానికి ట్రై చేశాడు. ప్రదీప్, రుద్ర వీళ్ళందరూ కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేసే విధంగా కష్టపడ్డారు. శివనారాయణ కూడా బాగున్నాడు, ఉన్నంత చిన్న పాత్ర అయినా బాగా చేశాడు. సో ప్రియదర్శి మాత్రం హీరోగా నిలదొక్కునే క్రమంలో ఇందాకే చెప్పినట్టుగా 35 బలగము, తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో వచ్చినటువంటి కోర్టు, ఇలాంటి వరుస సినిమాల సక్సెస్లు ఈ సినిమాకు ఉపయోగపడతాయి ఓపెనింగ్ పరంగా కానీ దానికి. అందుకే లాంగ్ రన్లో మాత్రం ఈ సినిమా నిలబడే సినిమా లాగైతే నాకైతే అనిపించలేదు. సో సారంగపాణి జాతకం ఏంటంటే ఆ లాస్ట్కు అవసరాలు శ్రీనివాస్ ఇదంతా నేను ఏదో మర్డర్ చేయించడానికి నేను నీతో చెప్పానంటే ఎంత లాజిక్లెస్ అంటే ఇతన్ని చంపడానికి ఆ ప్రియురాల దగ్గర వాళ్ళందరూ గన్నులు పెట్టుకొని అవి మన ఇంజక్షన్లు పెట్టుకొని నిలబడతారంట. అదే ఇంజక్షన్ మరి వాళ్ళు ఇచ్చి అదే ప్రయత్నం చేయొచ్చు కదా. దానికోసం ఒక వ్యక్తిని వెతికి ఆ వ్యక్తికి నువ్వు చావబోతున్నావు అని చెప్పి ఆ వ్యక్తితో చేయించడం ఎంత చిన్న లాజిక్. ఇది కూర్చొని చిన్నగా ఆలోచిస్తే ఒక నేల బెంచ్కి తారగతోడు కూడా గుర్తుపట్టేస్తాడు. అంత చిన్న లాజిక్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ లాంటి ఒక మెచ్యూర్డ్ డైరెక్టరు, గ్రేట్ డైరెక్టర్గా చెప్పుకోదగ్గ యువ దర్శకుడు అతన్ని ఈ చిన్న ఆలోచన మహామేధావి సినిమా కూడా చిన్నైంది మేధావి. అట్లాంటి సినిమాలు తీసిన మేధావి దర్శకునికి ఇంత చిన్న తాట తట్టలేదా అనిపిస్తుంది. సో తీసుకున్న లైన్ కూడా ఏవో కొన్ని సినిమాలు వేరే సినిమాల మీద ఇన్ఫ్లుయెన్స్ అయి తీసుకున్న సినిమాగా అనిపిస్తుంది. అట్లాగే ఇందాక చెప్పినట్టు ఆర్కే నారాయణ కథ కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ పడినట్టుగా అనిపిస్తుంది, ఆస్ట్రేలియా ఎస్ఎస్డీ లాంటి కథ. సో ఇట్లాంటి ఎన్నో తీసుకొని వాటికి సిచ్యువేషనల్ కామెడీ రాసుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఉన్నటువంటి సక్సెస్ఫుల్ ట్రాక్లో ఉన్నటువంటి ప్రియదర్శిని మోల్డ్ చేసుకొని ప్రియదర్శిని ఇమేజ్ తోటి ఈ సినిమాని లాక్కురావడానికి ప్రయత్నం మాత్రము మనకు హర్షణీయంగా చెప్పుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ప్రియదర్శిని ఇమేజ్ ఒక్కటే ఈ సినిమాను మనకు కాపాడే అంశం అని చెప్పాలి. సో ఇందులో మనకి లెంత్ ప్రకారంగా ఈ సినిమా 2 గంటల 15 నిమిషాలు నీడి ఉన్నా కూడా డ్రాగ్గా అనిపిస్తుంది సినిమా. సో ఓవరాల్గా కామెడీ దగ్గర మాత్రం కొన్ని దగ్గర ఇందాక చెప్పినట్టుగా గిలక కొట్టుకొని తిరిగిరావురా చిన్నప్పుడు పడదా నీ చుల్లిని చూశాను రా చిన్నప్పుడు అని చెప్పి ముసలాం అనడము, ఆ తర్వాత నవరంధ్రాలు, ఇలాంటి చిలిపిచ్చ డైలాగులు అవన్నీ వెరసి వెన్నెల కిషోర్ కామెడీకి, వివాహర్ష పంచుకి మనకు లాస్ట్కి నవ్వుకుంటాం. తర్వాత కింద పడిపోయి లాస్ట్కి నేను కాపాడుతాను మా యజమాని అంటూ అతను తిరిగేటువంటి సన్నివేశాలు కూడా నవ్వు తెప్పిస్తాయి. చివరి ఆఖరికి ఏం జరిగింది అన్నది క్లైమాక్స్. సో సారంగపాణి జాతకం సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగు ఈ సినిమా యొక్క అంటే సిచ్యువేషనల్ కామెడీని బట్టి ఇవ్వాలి కాబట్టి 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్ ఈ సినిమాకి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. మే డే శుభాకాంక్షలతో మీ బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్. నమస్తే, జై హింద్. మాధవ్ గారి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.